కలెక్టర్ కార్యాలయంలో గంజాయిని నిర్మూలించడానికి కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంజాయిని ఎలా నిర్మూలించాలి అనే విషయాలపైన వీఆర్ఓలు మున్సిపల్ సిబ్బందికి కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కుప్పం సీఐ మహేష్ యాదవ్, తహసీల్దార్ చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం టీంని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా గంజాయిని సాగు చేసినా, విక్రయించినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ విజయదత్తు, ఏవో అమృతవల్లి, ఎక్సైజ్ ఎస్ఐ రామలింగం తదితరులు పాల్గొన్నారు. కుప్పం కాన్స్టిట్యూన్సీలో గాంజాకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ మీద మానిటర్ చేయడానికి ఈ ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. This drive focus on eradication of illegal ganja cultivation and distribution for safeguarding public health, fortifying community safety and enhancing security within the constituency. The objective of this 28-day action plan is to demonstrate tangible progress towards a ganja free Kuppam. మనము ఈ కాన్స్టిట్యూన్సీని 28 days లో ఈ యాక్షన్ ప్లాన్ లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఈ యొక్క రైడింగ్స్ లో ఈ ఎరాడికేషన్ రైడింగ్స్ ఉంటాయి, డిస్ట్రక్షన్స్ ఉంటాయి, రిమూవల్ ఆఫ్ గంజా ప్లాంట్స్ ఉంటాయి, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, అరెస్టులు ఉంటాయి, యాక్ట్ ప్రకారం ముందుకు పోవడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఎవరైతే కన్జ్యూమ్ చేసిన వాడు, వెండరు, అమ్మేవాడు అందరు గొడవలు ఈ యొక్క 28 days లో యాక్షన్ ప్లాన్ ప్రకారం చూడమని ఇచ్చినారు. గాంజా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్టైన్ చేయదండి. రామకుమ్మం ఏరియాలోను, మల్లానూరు ఏరియాలోను కొద్దిగా ఏదైతే కల్టివేషన్ స్టార్ట్ అయింది, ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. మీరు దాని మీద దృష్టి సారించి ప్రీవియస్గా ఉన్నా సరే, ఇప్పటికి స్టార్ట్ అయినా సరే, మీరు ఖచ్చితంగా పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అదే ఇచ్చాము మా సార్. సో మేము వచ్చి ఏరియా పైన అవగాహన తెచ్చుకోవడానికి ఒక 2 months పట్టింది. ఆ తర్వాత వస్తే వీరనమల ఏరియాలో మాకు ఎక్కువ దొరికింది. నేను ప్రత్యక్షంగా మన రెవెన్యూ పీపుల్ని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక చోట 50 kgs, 20 kgs, 15 kgs, 10 kgs ఇలాగా చెట్ల ఏదైతే వెయిట్ దాన్ని మేము డిస్ట్రక్షన్ చేయడం జరిగింది విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ రెవెన్యూ పీపుల్. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా ఒక 5 cases రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, కేసు రిజిస్టర్ చేస్తే ఇది నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని ఉంటుంది, NDPS. వెరీ స్ట్రిక్ట్గా తీసుకునే యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యాక్ట్ అది. ఈ డ్రగ్స్ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. మామూలు కేసెస్లో అయితే బెయిల్ రావడం జరుగుతుంది, కానీ ఈ కేసెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరగా బెయిల్ రాదు. తీవ్ర స్థాయి ఉంటుందన్నమాట, తీవ్రత ఎక్కువ, గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము చేసిన రైడ్లు చూస్తే తెలిసి తెలియక, నేను ఒక పాయింట్ చెప్పాను నిన్న జూమ్ మీటింగ్లో, ఆవులకి మందు ఔషధంగా ఆకులు పెడతారు, అది కొంచెం బాగాలేకపోతే ఆకులు పెడతారని చెప్పేసి ఒక మొక్క ఇలాగ 2 మొక్కలు అలా పెట్టుకుంటూ ఉంటారు రైతులు. ఆ రైతే ఆ ఇంటికి యజమానిగా ఉండి దాన్ని పోషిస్తుంటాడు. అతను డిమాండ్ అయిపోయినాడు అనుకోండి, జైలుకి వెళ్ళాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ ఇంటి ఫ్యామిలీ, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు. ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ, రూరల్ ఏరియా. మనందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా రూరల్ ఏరియా నుంచి ఒక ప్రఫార్మా అనేది కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆ ప్రఫార్మాకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది మండలు, నేమ్ ఆఫ్ ది విలేజ్, సర్వే సబ్ డివిజన్ నంబరు, ల్యాండ్ క్లాసిఫికేషను, ల్యాండ్ నేచరు, ఎక్స్టెంట్ ఇన్ సెన్స్, name and the address of the identified cultivator, whether habitual cultivator of ganja or not, cases pending if any against the cultivator, if yes, details. సో ఈ విధంగా ఒక ఎక్సెల్తో కూడినటువంటి ప్రొఫార్మా అనేది కడా సార్ వారు గ్రూప్లో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రొఫార్మా అనేది కూడా మీ యొక్క గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొఫార్మా నందు 18వ తేదీ నుంచి ప్రతిరోజు కూడా మనం రిపోర్ట్స్ అనేది కడా సార్ వారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్
ముఖ్యంగా విఆర్ఓస్తో ముడిపడి ఉంది కాబట్టి విఆర్ఓ దీనిపైన దృష్టి పెట్టి అవగాహన కల్పిస్తూ గంజా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకోవడంలో మన కమిషనర్ సార్ వారు పాత్ర చాలా ఎనలేనిది. సార్ వారి ఫోన్ చేసి ఉదయం తప్పనిసరిగా మనం మీటింగ్ కండక్ట్ చేయవలసి ఉంటుంది. సో మీటింగ్ కండక్ట్ చేస్తూ మండల